ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే తదియ తిథి నాడు అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఈ పర్వదినాన శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని, సంపదకు అధినాయకుడైన కుబేరస్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. అక్షయ తృతీయ అంటేనే అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున ఏ పని చేసినా శుభప్రదంగా అవుతుందని చాలా మంది నమ్ముతారు. అక్షయ తృతీయ రోజున చాలా మంది బంగారం, వెండితో పాటు విలువైన ఆభరణాలను కొంటారు. అయితే అక్షయ తృతీయ రోజున ముఖ్యంగా దానధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతుంటారు. ముఖ్యంగా ఈ రోజున ఎవరికైనా పేదవారికి చెప్పులను, గొడుగులను, పెరుగన్నాన్ని దానం చేస్తే చాలా పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ పుణ్య ఫలితం వల్ల మీ 10 తరాల వారికి తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది. ఈ ఏడాది మే 10వ తేదీన శుక్రవారం నాడు అక్షయ తృతీయ వచ్చింది. మన హిందూ ధర్మంలో శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి అంకితం. ఇంతటి శక్తివంతమైన రోజున అక్షయ తృతీయ రావటం ఇంకా అదృష్టం. అక్షయ తృతీయ రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పూజ చేయాలి. ఈ రోజున చేసే పూజకు గొప్ప పుణ్య ఫలితం ప్రాప్తిస్తుంది. ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున పూజ చేసేవారు ఒక అక్షయ పాత్రను తయారు చేసి మీ పూజ గదిలో పెట్టి పూజ చేస్తే మాత్రం ఈ సంవత్సరం అంతా మీకు డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది. ఇంట్లో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంటారు. కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున అక్షయపాత్రను ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అక్షయ తృతీయ రోజున అనగా శుక్రవారం రోజు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటి ముందు కల్లాపి చల్లుకుని అష్టదళ ముగ్గుని వేయాలి. ఇంటి గుమ్మం ముందు మామిడి ఆకులు కట్టుకోవాలి. ఇలా ఏ గుమ్మమైతే పచ్చగా ఉంటుందో వాళ్ల ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. తర్వాత ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకుని శుద్ధి చేసుకోవాలి. పూజ గదిని శుభ్రంగా తుడిచి దేవుని పటాలకు పసుపు కుంకుమలను పెట్టి పూజ గదిని అలంకరించుకోవాలి. పూజ గది ముందు తప్పకుండా ముగ్గు వేయాలి. ఇప్పుడు ఒక రాగి చెంబు గాని, ఇత్తడి చెంబు కానీ తీసుకుని దానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజ గదిలో పెట్టాలి. ఇప్పుడు ఈ రాగి చెంబులో నిండుగా చిల్లరను వేసి దానిపై పసుపు, కుంకుమ, పూలను వేసి దీన్ని అక్షయపాత్రగా భావించి నమస్కారం చేసుకుని పూజ ప్రారంభించాలి. దీన్నే అక్షయ కలశం అని అంటారు. అంటే డబ్బుతో నిండి ఉన్న కలశమని అర్థం. అక్షయ తృతీయ రోజున ఎవరైతే ఈ కలశాన్ని ఏర్పాటు చేసుకుని ఇంట్లో పూజ చేస్తారో వాళ్లకి ఊహించని డబ్బు, అంతులేని బంగారం లభిస్తుందట. అంతటి శక్తి ఈరోజు చేసే పూజకు ఉంటుంది. ఈరోజు పూజలో లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలు సమర్పిస్తే చాలా మంచిది. ఎందుకంటే లక్ష్మీదేవికి గులాబీ పువ్వులు అంటే చాలా ఇష్టమట. అక్షయ తృతీయ రోజున ముఖ్యంగా ఒక అరడజను గాజులను కొని అమ్మవారి పటం ముందు ఉంచితే చాలా మంచిది. పూజ పూర్తయిన తర్వాత ఆ గాజులను పెళ్లైన స్త్రీలు వేసుకుంటే సుమంగళి ప్రాప్తి వరిస్తుంది. అక్షయ తృతీయ రోజున పూజ చేసేవారు తెలుపు రంగు దుస్తులను ధరిస్తే చాలా మంచిది. దేవునికి నైవేద్యంగా తీపి పదార్థాలను సమర్పించాలి. ఈరోజు పూజ చేసేవారు పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి ఇష్టమైన ఒక చిన్న మంత్రాన్ని చదివితే చాలు. ఇక ఈ సంవత్సరం అంతా మీకు పట్టిందల్లా బంగారమే. ఆ మంత్రం ఏమిటంటే ఓం గౌరీ శంకరాయ నమః. ఈ మంత్రాన్ని కనీసం 3 సార్లు జపించాలి. ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో వాళ్లకి విశేష ఫలితాలొస్తాయి. అలాగే అక్షయ తృతీయ రోజున సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్లి శివలింగానికి జలాభిషేకం చేసి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ మంత్రాలను అక్షయ తృతీయ రోజున పఠించడం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీకు మంచి రోజులు వస్తాయి. అసలు అక్షయ తృతీయ రోజున ఏది కొన్నా కొనకపోయినా మరీ ముఖ్యంగా లక్ష్మీదేవి పటాన్ని మాత్రం తప్పకుండా కొనుగోలు చేయాలి. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి పటాన్ని కొనుగోలు చేసి ఆ పటాన్ని పూజ గదిలో ప్రతిష్ఠించి ఇంట్లో పూజ చేస్తే మాత్రం మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. ఇంట్లో ఏ కష్టాలు ఉండవు. ఈ రోజున దేవాలయాలకు వెళ్లడం ఎంతో మంచిది. అక్షయ తృతీయ రోజున ఏదైనా గుడికి వెళ్లి ధ్వజస్తంభం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఏదైనా ఒక కోరిక కోరుకుంటే ఆ కోరిక తప్పక నెరవేరుతుంది. అలాగే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. ముఖ్యంగా అక్షయ తృతీయ తులసి పూజకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ రోజున తులసి పూజ చేయడం వల్ల తరతరాల తరగని ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని నమ్మకం.
దీనివల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభించడమే కాకుండా డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. హిందూ మత విశ్వాసాల ప్రకారం తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్మకం. కాబట్టి అక్షయ తృతీయ రోజున ఇంటి ముందు తులసి మొక్కను నాటితే మీ జన్మ ధన్యమైనట్లేనని పండితులు చెబుతున్నారు. అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా తులసి చెట్టును పూజించాలి. సాయంత్రం వేళ తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల మీకు డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది. అలాగే మీ కోరికలన్నీ నెరవేరే అవకాశాలు ఉన్నాయి. తులసి దళం లేని పూజ అసంపూర్ణంగా భావిస్తారు. అందుకే అక్షయ తృతీయ రోజున ఇంట్లో పూజ చేసేవారు దేవుని పటాలకు తులసి దళాలను వేయాలి. ఇలా చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు లభిస్తాయి. అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొనుగోలు చెయ్యలేనివారు శంఖాన్ని తీసుకువచ్చి మీ పూజగదిలో పెట్టి పూజ చేస్తే మాత్రం మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువుంటుందని పండితులు చెబుతుంటారు. అత్యంత పవిత్రమైన వస్తువులలో శంఖం ఒకటి. శంఖం అంటేనే సిరి సంపదలకు ప్రతీక. కాబట్టి అక్షయ తృతీయ రోజున మీ ఇంటికి శంఖాన్ని తెచ్చుకుంటే చాలా మంచిది. అలాగే అక్షయ తృతీయ రోజున కొబ్బరికాయను తీసుకువచ్చి దాన్ని మీ పూజగదిలో పెట్టి పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం మెండుగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఇలా చేస్తే మీ ఇంట్లో ఎల్లప్పుడూ సిరిసంపదలు ఉంటాయి. కొబ్బరికాయలో త్రిమూర్తులు ఉంటారని నమ్మకం. అలాగే మన హిందూ ధర్మంలో మనీ ప్లాంట్ మొక్కని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అదృష్టానికి చిహ్నంగా మనీ ప్లాంట్ మొక్కను పెంచుతారు. కాబట్టి అక్షయ తృతీయ రోజున మీ ఇంటికి మనీ ప్లాంట్ మొక్కను తెచ్చుకుంటే ఆర్థిక ఇబ్బందులు ఉండవని పండితులు చెబుతున్నారు. ఈ మొక్క ఎంత ఏపుగా పెరిగితే మీ సంపద కూడా అంత బాగా పెరుగుతుందట. ఈ రోజున మనీ ప్లాంట్ను తెచ్చుకుంటే మీ ఇంట్లో సిరిసంపదలు కలుగుతాయి. అలాగే అక్షయ తృతీయ రోజున మట్టి కుండను కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదని జ్యోతిష్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ రోజున మట్టి కుండను కొంటే మీరు త్వరలోనే ఏదైనా ఒక మంచి స్థలం కొనే అవకాశం ఉందట. లేదా కొత్త ఇల్లును కట్టుకునే అదృష్టం వరిస్తుంది. నెమలి ఈకలకు చాలా శక్తి ఉంది. మీ ఇంటి సంపదను పెంచడంలో నెమలీకలు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి అక్షయ తృతీయ రోజున ఒక నెమలి ఈకను తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది. కాబట్టి అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేని వారు మీ స్తోమతకు తగ్గట్టు ఈ వస్తువుల్లో ఏదో ఒకటి మీ ఇంటికి తెచ్చుకుంటే మాత్రం మీ కొంగు బంగారం అవుతుందని పండితులు చెబుతున్నారు. అక్షయ అనే పదానికి అర్థం ఎప్పటికీ తగ్గదని. అందుకే ఈ రోజున ఏదైనా దానధర్మాలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎప్పటికీ తగ్గవు. అవి శాశ్వతంగా ఉంటాయి. చాలామందికి తమ వైవాహిక జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉంటాయి. ఎవరింట్లో అయితే ఇలా గొడవలు ఉంటాయో అలాంటివారు అక్షయ తృతీయ రోజున దంపతులిద్దరూ గులాబీ రంగు దుస్తులు ధరించి ఏదైనా దేవాలయానికి వెళ్ళండి. ఇలా చేస్తే భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ఎందుకంటే ఈ రంగులను ప్రేమకు ప్రతీకగా పరిగణిస్తారు. అందుకే అక్షయ తృతీయ రోజున ఈ రంగు దుస్తులను తప్పక ధరించాలి. ఏదైనా మీ కోరిక త్వరగా నెరవేరాలంటే అక్షయ తృతీయ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎండుద్రాక్షను నైవేద్యంగా పెట్టి దేవునికి నమస్కారం చేయండి. ఇలా చేస్తే మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాగే ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం పెరిగి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ధూపం నుండి వచ్చే పొగ మీ జీవితంలోని అన్ని సమస్యలను తొలగిస్తుంది. గోవు పిడకలు తీసుకొచ్చి వాటిని కాల్చి వాటితో ధూపం వేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే అక్షయ తృతీయ రోజున మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపు వేసి స్నానం చేయండి. ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న బృహస్పతి గ్రహాన్ని బలపరుస్తుంది. దీంతో విష్ణు దేవుని అనుగ్రహం వల్ల మీ సంపద రెట్టింపు అవుతుంది. ధనలాభం కోసం అక్షయ తృతీయ రోజున అష్టముఖి రుద్రాక్షను ధరించాలి. ఈ రుద్రాక్ష ధరించడం వల్ల మీరనుకున్న కోరికలు నెరవేరుతాయి. రుద్రాక్షను ధరించడం వల్ల మీ సంపద ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.